Hello everyone. This is an explanation in Telugu. Few people who are unable to understand the content in English, you can come back to here for Telugu explanation. ఇక్కడ మీరు తెలుగు ఎక్స్ప్లెనేషన్ చూడొచ్చు. We are going to start our first paper 1, the English language history and structure and description. ఇందులో మనకు 5 units ఉన్నాయి and each unit has 3 lessons, 15 lessons. First lesson start చేద్దాం. Theories of the origin of language, Indo-European of family of languages and its branches, Grimm's law. So before going to the lesson, we'll just have a glimpse of objectives. అసలు ఈ లెసన్ నుంచి మనం ఏం నేర్చుకోగలుగుతాం అనేది. You will explore about the foundational journey. అసలు లాంగ్వేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎలా బిగిన్, లైక్ హౌ ఇట్ బిగిన్, అండ్ ఎలా లైక్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫిజికల్ యాక్షన్, స్పోకెన్ కమ్యూనికేషన్. ఇవి మీరు థియరీస్లో చూస్తారు. థియరీస్లో మీకు అర్థమైపోతుంది ఫిజికల్ యాక్షన్ అండ్ మన కమ్యూనికేషన్ ఎలా రిలేటెడ్ ఉందనేది. దాని తర్వాత యూ విల్ లెర్న్ అబౌట్ ఇండో యూరోపియన్ ట్రీ. ఇక్కడ ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ, you will have diverse branches and you will learn about it. Then comes the ties between Indo-European and major language families, like the vast languages lo what is the link, you will find about it. So before going to the lesson, manam first language ante enti, dan definition enti, ఏ linguist ఏ language definitions ఇచ్చారో చూద్దాం. First is నామ్ చామ్స్కీ. సో ఈయన ఏం చెప్పారంటే, మనకి బ్రెయిన్లో ఆల్రెడీ లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అనేది ఒకటి ఉంటుంది, దాని నుంచి మనకి లాంగ్వేజ్ వస్తుందని చెప్పారు. లైక్ ఎ లాంగ్వేజ్ ఇస్ సెట్ ఆఫ్ సెంటెన్సెస్ ఈచ్ ఫైనైట్ ఇన్ లెంత్ అండ్ కన్స్ట్రక్టెడ్ అవుట్ ఆఫ్ ఎ ఫైనైట్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్. నెక్స్ట్ రీటా మే బ్రౌన్, వీళ్ళు ఏం చెప్పారంటే, లాంగ్వేజ్ ఈజ్ ద రోడ్ మ్యాప్ ఆఫ్ ఎ కల్చర్. ఇప్పుడు మన లాంగ్వేజ్తోనే మన కల్చర్ మనకు తెలిసిపోతుంది. కల్చర్ తెలియాలి అంటే వాళ్ళు ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు అనేది కూడా దాంతోనే రిలేట్ అయి ఉంటుందని వీళ్ళు చెప్పారు. ఇప్పుడు మనం థియరీస్లోకి వెళ్ళిపోదాం. ద ఫస్ట్ థియరీ ఈజ్ బావ్ థియరీ. సో ఈ బావ్ థియరీ ఏం చెప్తుందంటే, హ్యూమన్ వర్డ్స్ అనేటివి న్యాచురల్ సౌండ్స్ యొక్క ఇమిటేషన్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ కెన్ సీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డాగ్ ఉంది, and dog might have originated from the sound a dog makes, such as bow wow, right? ఆ సౌండ్స్ నుంచి ఇలా డాగ్ అనే కాదు, ఇఫ్ యూ టేక్ an example of a క్యాట్ నుంచి మియావ్ మియావ్ అని, కౌ నుంచి అంబా అనే సౌండ్ కానీ, సో ఈ సౌండ్స్ నుంచి మన లాంగ్వేజ్ స్టార్ట్ అయింది అని ఈ థియరీ చెప్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ద పూపు థియరీ. ఈ థియరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీస్ ఆర్ ద ఎమోషనల్ ఎక్స్క్లమేషన్స్. ఎమోషనల్ ఎక్స్క్లమేషన్స్ అంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు కానీ, బాధగా ఉన్నప్పుడు కానీ, లేదంటే కోపం వచ్చినప్పుడు కానీ, ఆటోమేటిక్గా ఇన్వాలంటరీ, లైక్ మనం కావాలని చేయము, ఇన్వాలంటరీగా మనం నోట్లో నుంచి కొన్ని సౌండ్స్ వస్తాయి. ఆ సౌండ్స్ నుంచి లాంగ్వేజ్ స్టార్ట్ అయింది అని ఈ థియరీ చెప్తుంది. లైక్ ద పూపు థియరీ సజెస్ట్ దట్ హ్యూమన్ లాంగ్వేజ్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ఇన్వాలంటరీ ఎక్స్క్లమేషన్స్. కావాలని చేయము. పెయిన్ వచ్చినప్పుడు అవుచ్ అని కానీ, సర్ప్రైజ్ థింగ్స్ ఏమైనా జరిగినప్పుడు వావ్ అని కానీ, ఇప్పుడు మనకి ఏదన్నా యూజువల్లీ ఇప్పుడు మనకి ఏదన్నా చాలా బాగా నచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మన నోట్లో నుంచి వావ్. సో ఈ సౌండ్స్ నుంచి మన లాంగ్వేజ్ అనేది స్టార్ట్ అయిందని ఈ థియరీ చెప్తుంది. సో అఫ్ కోర్స్ ఈ థియరీ ఈ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ని హైలైట్ చేసినా కూడా దీనికి కాంప్లెక్స్ లింగ్విస్టిక్ స్ట్రక్చర్ కానీ, గ్రామర్ కానీ, ఇలాంటి ఏ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ కానీ కనెక్ట్ చేయలేము. సో ఈ థియరీ ఫర్దర్గా ఇందులో ఇది డ్రాబ్యాక్. నెక్స్ట్ ఏ హీ హో థియరీ. ఇది మీకు ఇంతకుముందు లానే బావా థియరీకి కొంచెం రిలేటెడ్గా ఉంటుంది. ఈ థియరీ ఏం చెప్తుందంటే, లాంగ్వేజ్ ఎమర్జ్ ఫ్రమ్ రిథమిక్ సౌండ్స్. లైక్ ఎర్లీ హ్యూమన్స్ టైంలో ఎప్పుడైతే వాళ్ళు కలెక్టివ్గా ఏదన్నా వర్క్ చేసినప్పుడు, కలెక్టివ్ లేబర్ ఈజ్ నథింగ్ బట్ ఏదన్నా కలిసి పని చేసినప్పుడు ఆ పనిలో ఆటోమేటిక్గా ఇన్వాలంటరీగా ఆఫ్ కోర్స్ కొన్ని గ్రన్స్ అండ్ గ్రౌండ్స్, కొన్ని సౌండ్స్ వస్తాయి. లైక్ ఏ, హీ, హో అని కలిసి ఒక పని రిథంలో చేస్తున్నప్పుడు
ఈ సౌండ్స్ వస్తాయి. అండ్ ఈ సౌండ్స్ మళ్ళీ తర్వాత మీనింగ్ఫుల్ వర్డ్స్గా లైక్ డెవలప్ అయ్యాయని ఈ థియరీ చెప్తుంది. సో యాజ్ పీపుల్ అసోసియేటెడ్ సౌండ్స్ విత్ యాక్షన్స్ దెమ్సెల్ఫ్, దాన్ని కనెక్ట్ చేశారు. ఈ థియరీ మీకు కొంచెం నెక్స్ట్ వచ్చే థియరీ డింగ్ డాంగ్ థియరీకి రిలేటెడ్గా ఉంటుంది. ద నెక్స్ట్ థియరీ ఈజ్ ఆర్ డింగ్ డాంగ్ థియరీ. అఫ్ కోర్స్ డింగ్ డాంగ్ థియరీ కూడా ఏం చెప్తుంది అంటే సౌండ్స్ అనేటివి న్యాచురల్ సౌండ్స్, ఇట్ మే బి ట్రీస్ నుంచి వచ్చే సౌండ్ కానీ, ప్లీజెంట్ సౌండ్ కానీ, వేవ్స్ నుంచి వచ్చే సౌండ్ కానీ, ఆ సౌండ్తో డెవలప్ అయ్యాయని, లాంగ్వేజ్ డెవలప్ అయిందని చెప్తుంది. సో ద డింగ్ డాంగ్ థియరీ ఏంటంటే న్యాచురల్ రెజొనెన్స్, నేచర్కి కనెక్ట్ అయి ఉన్న సౌండ్స్, అవి హ్యూమన్స్కి, ఎర్లీ హ్యూమన్స్ ఆ సౌండ్స్ నుంచి దానికి ఒక మీనింగ్ ఇచ్చి దాని తర్వాత ఈ సౌండ్స్ అన్నిటివి లాంగ్వేజ్గా డెవలప్ అయిందని ఈ థియరీ చెప్తుంది. ఇట్ సజెస్ట్ దట్ సర్టన్ ఆబ్జెక్ట్స్, ఏ ఆబ్జెక్ట్స్ అయినా అవ్వచ్చు. అవి ఇప్పుడు ఎర్లీ హ్యూమన్స్ వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఎగ్స్ నుంచి, ఆ గొడ్డలి నుంచి వచ్చే సౌండ్ కానీ, లేదంటే వాళ్ళు చెట్లు ఆకులు తెంపుకుంటున్నప్పుడు అక్కడ నుంచి వచ్చే సౌండ్ కానీ, వాటర్ తాగుతున్నప్పుడు ఆ వేవ్స్ నుంచి వచ్చే శబ్దం కానీ, ఈ శబ్దాలు తర్వాత మీనింగ్స్కి వాళ్ళు రిలేట్ చేసుకొని అలా లాంగ్వేజ్ డెవలప్ అయింది అని ఈ థియరీ చెప్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద గెస్చర్ థియరీ. ఈ థియరీ కూడా మనం ఎవ్రీడే యూజ్ చేస్తాం అనిపిస్తుంది నాకైతే, బికాజ్ బాడీ లాంగ్వేజ్ ఫస్ట్ అంటే ఏంటి, దిస్ థియరీ వాజ్ అడ్వాన్స్డ్ బై ఫస్ట్ విలియం వన్నెంట్. దాని తర్వాత ఈ థియరీని చాలా ఎలాబరేట్ చేసింది సర్ రిచర్డ్ పేజెట్. ఏ బుక్లో అతను ఒక బుక్ రాశాడు, హ్యూమన్ స్పీచ్లో, అందులో ఈ థియరీ గురించి అతను మాట్లాడాడు. అకార్డింగ్ టు హిమ్, ఎర్లియస్ట్ మెథడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ వర్ బై సైన్స్ అండ్ గెస్చర్స్ మేడ్ విత్ హ్యాండ్స్. అంటే ఏంటి, ఫస్ట్ ఎర్లీ హ్యూమన్స్ ఈ సౌండ్స్ రికగ్నైజ్ చేయకంటే ముందు అసలు ఎలా కమ్యూనికేట్ చేసుకునే వాళ్ళు, గెస్చర్స్తోని, అంటే సైగలుతోని వాళ్ళు ఫస్ట్ అలా మాట్లాడుకునేవారు. దాని తర్వాత ఈ సౌండ్స్తో కొంచెం అసోసియేట్ అయ్యి దాని తర్వాత లాంగ్వేజ్ అలా డెవలప్ అయింది అని ఈ థియరీ చెప్తుంది. అంటే ఏంటి, ఈ ఫస్ట్ వీళ్ళు సైగలతోని వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏం అవసరం ఉంది అని కమ్యూనికేట్ చేసుకొని దాని తర్వాత లాంగ్వేజ్ అనేది డెవలప్ అయింది అని ఈ థియరీ చెప్తుంది. కానీ సైగలతో మనం అన్నీ మాట్లాడుకోలేము, గెస్చర్స్తో అన్నీ చెప్పలేము. అందుకని యాజ్ హ్యూమన్స్ డెవలప్డ్ మోర్ కాంప్లెక్స్ సోషల్ స్ట్రక్చర్స్, ఎందుకంటే అన్నీ మాట్లాడుకోలేము కదా, ద నీడ్ ఫర్ మోర్ ఎఫిషియంట్ కమ్యూనికేషన్. ఇంకా మాటలు ఓన్లీ చేతుల సైకిల్తోనే చెప్పగలుగుతామా, లేదు. అన్నీ చెప్పాలి అంటే మనకు ఒక కమ్యూనికేషన్ కావాలి, మనకు ఒక లాంగ్వేజ్ కావాలి. లెడ్ టు వోకలైజేషన్స్ అంటే ఏంటి, దాని తర్వాత ఈ సౌండ్స్ థియరీ, వాట్ ఎవర్ ద లాస్ట్ బౌవౌ థియరీస్ అన్ని తర్వాత వచ్చాయి. ఫస్ట్ ఈ గెస్చర్ థియరీ వచ్చింది. ఇది ఎందుకు వర్కౌట్ అవ్వలేదు, బికాజ్ మనం సైకిల్తో అన్ని మాట్లాడుకోలేము కాబట్టి, అంతే. సప్లిమెంటింగ్ అండ్ ఎవెన్చువల్లీ రీప్లేసింగ్ గెస్చర్స్, తర్వాత ఈ గెస్చర్స్ తర్వాత ఈ సౌండ్స్ థియరీస్ ఇవన్నీ వచ్చాయి. సో దిస్ థియరీ సపోర్టెడ్ బై అబ్జర్వేషన్స్ యాక్చువల్లీ ఆఫ్ ఏప్ కమ్యూనికేషన్ అండ్ న్యూరలాజికల్ లింక్స్. ఇప్పుడు నేను మీకు ఈ లెసన్ టీచ్ చేస్తున్నా కూడా నా చేతులు ఆటోమేటిక్గా మూవ్ అవుతున్నాయి, హ్యాండ్స్ మూవ్ అవుతున్నాయి. అంటే ఏంటి, నా లింక్స్, న్యూరాన్స్ అన్ని లింక్డ్ అయి ఉంటాయి కదా. సో స్పీచ్ అండ్ హ్యాండ్ మూవ్మెంట్స్ అనేటివి హ్యూమన్స్లో లింక్డ్ అయి ఉన్నాయని దిస్ లాస్ట్ లైన్ స్టేట్స్ దాట్. ఐ హోప్ మీకు ఈ లెసన్ అర్థమైందని అనుకుంటున్నాను, దిస్ పార్ట్ ఆఫ్ ది థియరీ. నెక్స్ట్ మనం ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ట్రీ గురించి అండ్ ఇట్స్ బ్రాంచెస్ అండ్ గ్రిమ్స్ లా గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.